Yeah. Hit it up. Let's go. Yo, no. మీ డైలాగ్ డెలివరీ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. అసలు మీ సినిమాకి స్క్రిప్ట్ అంటూ ఉంటుందా, లేకపోతే ఇట్ ఈస్ సో స్పాంటేనియస్? వీ వుడ్ లవ్ టు సీ దాట్. ఎలా ఉంటుంది మీ డైలాగ్ డెలివరీ, ఐ మీన్ ప్రిపరేషన్ కానీ? అంటే డైలాగ్ కామెడీకి చాలా అబౌట్ టైమింగ్ జాబ్ అండి. సో డెఫినెట్గా ఎందుకంటే మీరు మాట్లాడుకుంటూ ఒక సీన్ చేస్తున్నప్పుడు అండి, మీరు ఒక కామెడీ ఒక కౌంటర్ వేసినప్పుడు అది మంచి పంచ్ అయితే ఆడియన్స్ అది నవ్వుకోవాలండి. ఇమ్మీడియట్గా నేను వేసేస్తే ఆ నవ్వులో మిక్స్ అయిపోతున్నాను. సో ఆ చిన్న రియాక్షన్ తీసుకుని నేనేదో స్టార్ట్ చేయాలండి. అది బేసిక్గా చిన్న పాజ్ ఎందుకు ఇస్తామంటే ఆడియన్స్ నవ్వుకుంటానికి ఇస్తామండి. సో ఇట్ ఈస్ వెరీ టైమింగ్ జాబ్ అండి. అంటే ఒక్కోసారి ఫ్లోలో ఫట్ 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 పడతా ఉంటాయండి. అలాంటిటప్పుడు అంటే ఫైన్ అంటే చిన్న ఒక గ్యాప్ ఉండాలండి. సో అది జనరల్గా డైరెక్టర్స్ చెప్తుంటారండి. అండ్ ఒక తెలియని అంటే సినిమాలు చేస్తూ ఉంటే యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటుందండి. అండ్ కామెడీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంప్రవైజేషన్ అండి. స్క్రిప్ట్లో ఒక 80% కంటెంట్ ఉంటానండి, దాన్ని మనం 100% చేయొచ్చండి. ఉదాహరణకి చాలా ఉంటాయండి ఈ సినిమాలో కూడా. అంటే ఏంటి ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు, మీ నాన్నగారు ఏదన్నా అంటే మీరు రాజవంశమా అంటే కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు, ఏంటి మీద రాజవంశం అంటే కాదు అని చెప్పొద్దండి అమ్మాయి. ఓహో మీ నాన్నగారు కత్తుల వ్యాపారమా అంటే కాదు, అంటే కత్తుల వ్యాపారం అయితేనే కత్తులు పెట్టి తిరుగుతాడని వీడి ఫీలింగ్ అండి. కాదు మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్ అండి. ఫ్యాక్షనిస్టా అంటే రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2 అంటే అంటే జాబ్ మన సుమ వెళ్తుందండి. అంటే అయ్యి బాబాయ్ పార్ట్ 3 అంటే అది ఇట్ ఈస్ అ కాంటెంపరీ ఇవాళ అది మేము అక్కడ డబ్బింగ్లో చేసిందండి పార్ట్ 3 అని. అంటే ఇది ఏమవుతుందంటేనంటే ఆడియన్స్కి ఇప్పుడు రక్త చరిత్ర మొన్న రిలీజ్ అయింది. సో రిలేట్ అవుతారండి, ఈజీగా రిలేట్ అయ్యి అంశాలండి. దీంట్లో చూస్తే కూడానండి ఒక ఆర్ఆర్ ఉంటుందండి. అమ్మ ఎప్పుడైనా కోటీశ్వరులను తిడుతూ మాట్లాడుతూ ఉంటుందండి. తిడుతూ మాట్లాడినప్పుడు ఐపీఎల్ థీమ్ ఒకటి వేసాను అని. సో అది చాలామంది కనెక్ట్ అయ్యారండి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఇది ఐపీఎల్ సీజన్ కాబట్టి సో ఈజీగా క్రికెట్ మన వరల్డ్ కప్ దాని తర్వాత వరుసగా ఐపీఎల్ ఉంది కాబట్టి ఆడియన్స్ ఆ రోజుకి ఆ సౌండ్ ఎక్కడో రోజుకి ఒకసారన్నా 2 సార్లన్నా వినుంటారండి. నా పేరు శ్రీకృష్ణ, నేను పేదవాడిని. అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. రాత్రి మా నాన్నగారు ప్యాకాడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. ప్యాకెట్లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది, ఒక్క నాకు పడింది. అంటే నాన్నగారిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటే, నాన్నగారు నవ్వించినంతగా అసలు సినీ ఫీల్డ్లో ఎవరు నవ్వించలేదు. అంటే అన్ని రసాల్లో కల్లా హాస్యరసం చాలా కష్టం అంటారు. అంటే యాక్టింగ్, నటించడం ఈజ్ డిఫరెంట్, మామూలుగా నవ్వటం ఈజ్ డిఫరెంట్, నవ్వించడం ఈజ్ కష్టం అంటాక. సో నాన్నగారి తరఫున అంటే ద్వారా మీరు నేర్చుకున్నది ఏంటి ఈ ఫీల్డ్లో? నాన్నగారి దగ్గర అంటే డిసిప్లిన్ అండి. డెఫినెట్గా ఆయన దగ్గర ఒకటేనండి, ఈజ్ అ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి. ఇవాళ ఇండస్ట్రీలో చాలామంది అదరు తర్వాత కూడా వచ్చి చెప్పింది అదేనండి. ఆయన చాలా మంచి గుడ్ విల్ ఉంది, అది కాపాడుకున్నారు. ఎప్పుడు ఎవరితో కాంట్రవర్షియల్లో కానీ వేరే ఎప్పుడు ఆయన వర్క్ అండ్ ఆయన పని మీద ఆయన ఇల్లు, ఆయన ఆఫీస్, ఆయన షూటింగ్ తప్పనండి. వేరే బిజినెస్లు అంటే వేరే వాళ్ళ దాంట్లో వ్యవహారంలో ఇంటర్ఫియర్ అవ్వటం కానీ అలాంటిది ఎప్పుడు లేదండి. అండ్ వెరీ డిసిప్లిన్ పర్సన్ అండి. ఆయన మార్నింగ్ అంటే షూటింగ్ ఉన్నా లేకపోయినా మార్నింగ్ 7 o'clock లేచి అంటే షూటింగ్ ఉంటే ఎర్లీగా లేస్తారండి, వాకింగ్కి వెళ్ళి. లేకపోతే రిలాక్స్డ్గా షూటింగ్ లేదు ఇవాళ అనేటప్పుడు 7కి లేచి ఎవ్రీథింగ్ ఇట్స్ టైమింగ్. అంటే 1 గంటకు భోజనం చేసేయాలి, 9కి 9:30 కల్లా ఫినిష్ చేసేయాలి డిన్నర్. సో ఇలాంటి ఎవ్రీథింగ్ ఇట్స్ టైమింగ్ థింగ్ అండి. అండ్ ఆయన దగ్గర నేను బాగా నేర్చుకున్నది ఏంటంటేనండి, ఇప్పుడు నా సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది వర్షన్స్ అండి. ఎందుకంటే కామెడీ మీరు చెప్పినట్టు అండి నవ్వించడం చాలా కష్టం అండి. ఒక సీన్ని ఒక 4 రైటర్స్ పెట్టుకున్న తర్వాత ఆయన మొత్తం కూర్చుని ఆ 4 రైటర్స్ రాసిని కూర్చుని ఒకటి వచ్చి బ్లూ స్కెచ్ పెన్ తోటి, ఒకటి రెడ్ స్కెచ్ పెన్ తోటి ఒకటి మార్క్ చేసుకుని ఎన్ని బాగున్నాయి ఎన్ని తీసుకొచ్చి 4 ఒక స్క్రిప్ట్లో చేసేవారండి. మళ్ళీ దీన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేవారండి. మళ్ళీ వాళ్ళు 4 ఇంకో డిఫరెంట్. అలాగే సినిమాకి ఆయన దాదాపు ఒక 11 to 12 డ్రాఫ్ట్లు చేసేవారండి. అంటే ఫైనల్లోకి వచ్చేది అంటే నా కృష్ణ భగవాన్ గారు మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారండి మా ఫాదర్కి. ఏమంటే ఈ సీన్ చదువుతూ ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా ఇంప్రవైజ్ చేద్దాం అని అనుకునే టైప్ తప్పుడుకి ఏదో ఓకే ఇది బాగుంది ఒక డైలాగ్ చదువుతుంటారు. జనరల్గా షూటింగ్ రాగానే కోడేట్ ఎవరైనా తీసుకొచ్చి ఏంటి వాళ్ళ సీన్ ఏంటంటే చెప్తుంటారు. చదువుతుంటే నెక్స్ట్ ఇది వేద్దాం అనుకునేటప్పుడు ఆ పంచ్ ఆల్రెడీ దాంట్లో ఉంటుందండి. ఈవీ గారి స్క్రిప్ట్లో మనం ఏమీ వేయక్కర్లేదండి. సో అది నేను పర్సనల్గా అంటే నేను యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడానండి ఏ డైరెక్టర్ వచ్చినా కూడా ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ బౌండ్ స్క్రిప్ట్.
చేసుకుని వచ్చిన తర్వాత ఎందుకంటే చేస్తూ 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 కామెడీ ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు మనకి మీడియా లేదండి, అంటే సోర్స్ అంటే వెబ్సైట్స్ కానివ్వండి లేకపోతే కంప్యూటర్స్ కానివ్వండి, సినిమాలు అనేటప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇవాళ మనకి జోక్స్ అని SMS జోక్ అంటే వచ్చేస్తుందండి, బుక్ జోక్స్ ఉంటున్నాయండి. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతిదీ అంటే ఒక మన ప్రోగ్రామ్ చూస్తుంటే రియాలిటీ షోస్ కానీ దాంట్లో ప్రతిదీ ఫన్లో ఉంటుందండి. సో యూ గోట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ అండ్ ఇట్ హ్యాస్ టు బి కరెంట్ అండి. ఇప్పుడు ఏదైనా ఒక అఫేర్ జరుగుతుందంటే ఇప్పుడు కరెంట్ అఫేర్లో ఉండాలండి, అంటే కరెంట్గా సిచ్యువేషన్ కనెక్ట్ అవ్వాలండి. ఇప్పుడు IPL గురించి అంటే అప్పుడు IPL కనెక్ట్ అవ్వాలి. సో అది ప్రజెంట్లో ఉంటుంటే నా ట్రెండీ ఆడియన్స్ ఫాలో అంటే ఇష్టపడుతున్నారండి, ట్రెండీగా ఉందండి. సో అందుకని దాదాపు నేను కూడా అంటే నా రైటర్స్కి మా డైరెక్టర్స్ చెప్పడం జరుగుతుందండి, కొంచెం ఎక్కువ వర్షన్స్ నెంబర్ ఆఫ్ రైటర్స్తో రాయించడం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్ అండి. అండ్ డెఫినెట్గా అంటే యాజ్ అ డైరెక్టర్ యూ ఆల్ మిస్ అండి, బట్ యాజ్ అ ఫ్యామిలీ యాజ్ అ ఫాదర్ డెఫినెట్గా ఇట్స్ పెద్ద లాస్ సినిమా. మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. ఆ 7గురిలో 3 హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అవతార్ మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగజీవి, బావ బడుగుజీవి, మీ అన్న చిరంజీవి. నరేష్ గారు ఇప్పుడు మీ పేరుకి ముందు అల్లరి అలా జాయిన్ అయిపోయింది మీ టైటిల్. సో అల్లరి కాకపోతే మీరు చేసిన సినిమాల్లో ఏ పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు? అల్లరి కాకపోతే గమ్యం అని పెట్టుకుంటాను. గమ్యం నరేష్ అంటే అల్లరి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్. అంటే మీరు ఇంకోటి గమనించారా, మీ చేసిన సినిమాల్లో అన్ని పేర్లతో అంటే బెట్టింగ్ బంగారాజు కానీ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అని కానీ, బెండ్ అప్పారావు, అంటే ఈ ఐడియాస్ అన్ని మీకు వస్తాయి లేకపోతే డైరెక్టర్ ఓన్లీ సజెస్ట్ యూ? అంటే కొన్ని చాలా నేను ఎక్కువ టైటిల్స్లో కూర్చుంటానండి. ఎవడి గోవాల వాడిది నాన్నగారు సజెస్ట్ చేస్తుంది నేనేనండి. ఒకసారి మీ ఇద్దరు కార్లో వెళ్తుంటే ఏదో మాట్లాడుతుంటే ఏదో మామూలుగా జనరల్ కాన్వర్జేషన్ ఏది పెడితే బాగుంటుంది ఏది పెడితే బాగుంటుంది అంటే కథ నాకు తెలుసు. మా ఫాదర్ అంటే నాతో చేసిన బయట హీరోతో చేసిన కథ చెప్తారు ఉంటాను. సో చెప్తుంటే అందరూ గోలగా ఉంటారా ఎవడిది వాడు అంటే ఆయన అంటే ఎవడి గోల వాడిది పెట్టండి నాన్నగారు, అంటే ఎవడి గోల వాడిది అంటే బాగుంటుంది అంటే ఇట్స్ టూ మనీ అంటే బాగుందిరా అని అప్పుడు మా ఫాదర్ కూడా మంచి హ్యాబిట్ ఏంటంటారంటే వైట్ పేపర్ ఎప్పుడు ఉంటుందండి, ఆయనకి ఏదైనా ఒక ఐడియా వస్తే మర్చిపోకుండా రాసేసుకుంటారండి. సో ఆయన దగ్గర ఇవాళ కూడా డైరీ మొన్న ఓపెన్ చేసి చూస్తారండి, దాదాపు ఒక 800-900 టైటిల్స్ ఉంటాయండి. సో అలాగే నాకు కూడా ఏంటంటే ఎప్పుడైనా వస్తుంటే నాకు నేను ఫోన్లో టైప్ చేసి పెట్టేసుకుంటానండి, ఇన్బాక్స్లో పెట్టేసుకుంటా ఉంటానండి. సో చాలా టైటిల్స్ అండి. ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ వాస్ టైటిల్ అగైన్ సజెస్టెడ్ నేను చేశానండి, బెండ్ అప్పారావు వచ్చి మా ఫాదర్ చేశారండి. అలాగా అంటే ఎందుకంటేనండి ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని ఇవాళ ఒక తినే ప్రోడక్ట్ అయితే ఆడియన్స్ చూడగానే ఇప్పుడు ఒక యాడ్ చూడగానే టేస్టీగా అంటే మన నోరు ఊరిపోయి ఆహా తినేయాలి అన్న ఫీలింగ్ తీసుకురావాలండి. సో దట్ పీపుల్ విల్ డెఫినెట్లీ గో అండ్ బై ఇట్ అండి. అలాగే ఇప్పుడు మనం చేసే కామెడీ సినిమా ఇది కామెడీ సినిమా అని తెలియటానికి ఒక కామెడీ టైటిల్ అండి. ఇప్పుడు బెండ్ అప్పారావు అనేటప్పుడు మీకు తెలిసి ఇది కామెడీ సినిమా నవ్వేస్తారు, అదే ఆ ఫిక్సేషన్తో థియేటర్కి వస్తారండి. లేదు ఇప్పుడు గమ్యం అంటే సీరియస్ సినిమా, ఇది కామెడీ టైటిల్ కాదు, ఇది ఏదో గమ్యం అంటే కొంచెం డెఫినెట్గా కొంచెం సీరియస్ సినిమా ఉంది. సో శంభో శంభో అలా ఫిక్స్ అయ్యి వస్తారండి. సో ఇట్ ఈస్ అంటే మనం ఏ ప్రోడక్ట్ని అయితే మనం రిప్రజెంట్ చేస్తున్నామో అది ఆడియన్స్కి తెలియటం అంటే ఇది సీరియస్ ఇది కామెడీ అని డెఫినెట్గా తెలియాలండి. సో దట్ అగైన్ ఇప్పుడు సేమ్ టపాకాయ అంటే ఇది కామెడీ అని తెలుస్తుంది. సో అది దట్ ఇంట్రెస్ట్ తీసుకురావాలండి. ఓకే డెఫినెట్గా వెళ్ళి 2 గంటలు నవ్వుకోవచ్చు అన్న ఆడియన్స్కి ఇంట్రెస్ట్ తీసుకురావడం. టైటిల్లో సగం కథ తెలిసిపోతుంది అంటే ద జిస్ట్ ఆఫ్ ఇట్ కామెడీ సీరియస్. కామెడీకి అదొక అడ్వాంటేజ్ ఉందండి. మేము సేమ్ శాస్త్రి చేస్తున్నప్పుడు చెప్పేసాం, ఇప్పుడు కథకథలు చేసినప్పుడు ఏం లేదండి, ఒక పక్క అబ్బాయి ఐశ్వర్య రాయని చేసుకుందాం అనుకుంటాడు, వాడు కల్పన రాయ్ లాంటి పెళ్ళం అని అదే చెప్పాను నేను ఇంటర్వ్యూలో. కానీ మీరు అది కామెడీ అంటారు కానీ దాంట్లో చాలా మెసేజ్ ఉంది. మెసేజ్ ఉంటుంది, ప్రతి సినిమాలో ఉంటుందండి. ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్ సిన్సియర్గా ప్రేమిస్తాడు, ఆఖరికి పెళ్లి చేసుకుంటాడు, ప్రతి సినిమాలో మెసేజ్ ఉంటుందండి. బట్ మనం మెసేజ్ ఉంది కదా అని రుద్దు చెప్పకూడదండి. ప్రతి సినిమా మంచి 13 రీల్లో ఎంత హీరో క్యారెక్టర్ చేసినా 14 రీల్లో చేంజ్ అవుతాడండి. సో మనం మెసేజ్ అంటూ తీసుకుంటే ప్రతి సినిమాలో తీసుకోవచ్చండి, ఇంగ్లీష్ సినిమా కానీ తెలుగు సినిమా కానీ ఏ సినిమాలోనే తీసుకోవచ్చు. కానీ మన ఆ సినిమాకి వచ్చేటప్పటికి మెసేజ్ ఓరియంటెడ్గా ఎక్కువ చెప్పకూడదండి. ఆడియన్స్కి వాళ్ళు ఇది కంఫర్ట్ అంటే నాకు మెసేజ్లు వద్దు, మాకు మీరు 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు. సో ఆ నవ్విస్తూ చిన్న అండర్ కరెంట్, ఈ సినిమాలో కూడా అండర్ కరెంట్ మెసేజ్ ఉంటుంది. రేట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వర్లో ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది. అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు. రాత్రి మా నాన్నగారు ప్యాకాడారు, దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది. పేకాట్లో జోకర్ వాడికి పడింది, పిడి నాకు పడింది. ఒక్క నాకు పడింది, నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను, ఈసారి జోకర్ నాకు పడింది. దరిద్రం మా డాడీతో 2020 మ్యాచ్ ఆడుతుంది మావయ్య. రాత్రి అదే రాత్రి మళ్ళీ ప్యాకాడాడావు, జోకర్ వాడికి పడింది.
కితకితలు అనేసరికి టైటిల్ పరంగా చూస్తే నిజంగా కితకితలే, బట్ అండర్ కరెంట్ మీరు అన్నట్టుగా మంచి మెసేజ్ ఉంది. అంటే వైఫ్ని ఒక గౌరవించాలి అన్న ఇదితో. నరేష్ గారు సీమ టపాకాయతో మళ్ళీ మా ముందుకు వచ్చారు, మళ్ళీ మా కితకితలు పెట్టడానికి. అండ్ అంటే ఇవాళ రేపు జీవన విధానానికి ఎవ్రీబడి స్ట్రెస్డ్ కాబట్టి మీలాంటి కితకితలు కావాలి కొంచెం బయటపడడానికి. థ్యాంక్స్ లాట్ అండి. నాకు ఒక లవ్లీ కాంప్లిమెంట్ అండి ఒక వెబ్సైట్లో రాశారండి. అంటే సినిమా గురించి ఇవన్నీ పక్కన పెట్టేసండి, టెన్షన్స్ అంటే మీ బ్రెయిన్స్ పక్కన పెట్టి, ఎందుకంటే ఇది పెద్ద కన్ఫ్యూజన్ స్టోరీ కాదు, చిన్న ప్లాట్. దాంతో మనందరూ హ్యాపీగా ఉండాలంటే మనం ఎక్కువ వీ హ్యావ్ టు లివ్ లాంగ్, we have to be happy. To be happy, watch Allari Naresh film అని రాశారండి. I think so that is one of the best compliment అండి. ఎందుకంటే నాకు ఇంతమందిని నవ్వేస్తున్నాం అంటే డెఫినెట్గా జంజాల గారిది ఉంటుందండి. నవ్వించడం ఒక వరం, నవ్వడం అంటే డెఫినెట్గా నాకు ఆ వరం వచ్చాడు దేవుడు. సో అంటే డెఫినెట్లీ అంటే చాలామంది అనుకుంటారండి కామెడీ అనేటప్పటికి ఇది చిన్న సినిమా, లేకపోతే బిఎన్సి సినిమా, ఇది లేకపోతే ఇంకొక, అది కాదండి. బట్ ఐఎమ్ మేకింగ్ సో మెనీ పీపుల్ లాఫ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఆనందం చాలా అదుగా ఉంటుందండి. ఫ్యూచర్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో ఇది కూడా ఉండొచ్చు, వాచ్ అల్లరి నరేష్ మూవీ అని. నాకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు కానండి. మై ఫాదర్ వాజ్ అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు నర్స్ చెప్పిందండి, సార్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా మీరు రకరకాల పేషెంట్ చూస్తూ ఉంటామండి, బాగా ఒక్కొక్కసారి డిప్రెస్ అయిపోతుంటారు, వాళ్ళు చిన్నపిల్లల్ని చూస్తుంటాం, పెద్దవాళ్ళని చూస్తుంటాం, చాలా డిప్రెస్ అవుతుంటామండి. అలాంటి టైంలో ఒక్కొక్కసారి మీ సినిమాలు చూస్తూ ఉంటాం, నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే నాకు ఇవాళ పెద్ద ఫ్యాన్స్ అంటే నా సినిమాలు మస్ట్గా చూసి డాక్టర్స్ ఉన్నారండి. సోమరాజు గారు, ఆయన పెద్ద హార్ట్ స్పెషలిస్ట్. ఆయన ఎప్పుడైనా మూడు బాగోపోతే ఏదన్నా ఇదైతే నా సినిమా అంటే ఆయనకి బేసిక్గా ఎప్పుడైనా ఫ్రీ టైం వస్తే నా సినిమా చూస్తానండి. మా ఫాదర్కి చెప్పారు అలా నర్స్ చెప్పిందండి, సార్ మీ సినిమాలు ఆ 2:30 గంటల పొద్దు నుంచి మేము వర్క్లో వేరే అంటే వాళ్ళకి సేవలు కదా, అంటే ఇట్స్ లైక్ యూ సీ డిఫరెంట్ పీపుల్, ఒకరికి బాగుంటుంది, ఒకరికి బాగోపోవచ్చు, ఒకరికి ఏదైనా అవ్వచ్చు. సో అంతమంది మేము డైలీ మా రొటీన్ ఇదే చూస్తుంటాం, బ్లడ్ లేకపోతే పొద్దు నుంచి లెగిసిన తర్వాత ఇదే చూస్తుంటాం, భోజనం చేస్తుంటాం, అక్కడ ఎవరు వామిటింగ్ చేసుకుంటూ పరిగెట్టాల్సి వస్తుంది. సో బట్ ఇలాంటి మీ సినిమాలు చూసినప్పుడు మాత్రం చాలా హాయిగా ఉంటుంది సార్ అని ఆ కాంప్లిమెంట్ ఆ రోజు తెలిసిందండి. నిజంగా నాకు చెప్తున్నానండి, ఆ రోజు నాకు వాల్యూ తెలిసింది. అంటే అంతమంది డెఫినెట్గా నవ్వేస్తున్నావు అంటే డెఫినెట్గా నేను చేసి ఒక మంచి పని చేస్తున్నాను అంటే డెఫినెట్గా సమాజానికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను నవ్వేస్తున్నానని చెప్పుకోవడానికి కారణంగా ఉంది. ఎగ్జాక్ట్లీ యువర్ మూవీస్ బికమ్ లైక్ ఎ టానిక్ ఇన్ ఫ్యూచర్ అండ్ నౌ ఆల్సో we wish you all the best and మీ సీమ టపాకాయ బాగా పేలి అందరినీ కడుపు బాగా నవ్వించాలని కోరుతూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.